వెల్కమ్ టు దేవేంద్ర స్టడీస్. మనము గత టెట్ 2024లో జరిగినటువంటి అక్టోబర్లో జరిగినటువంటి టెట్లో మనకు మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఇంకా చివరిగా 2 పేపర్లు ఉన్నాయి. ఒకటి 13/10/2024 ఆఫ్టర్నూన్ సెక్షన్, ఇంకొకటి 14 మార్నింగ్ జరిగినటువంటి పేపరు. రైట్, ఇప్పుడు మనం ఈ వీడియోలో 13వ తేదీ ఆఫ్టర్నూన్ జరిగినటువంటి ప్రశ్నాపత్రాన్ని ఒకసారి చూద్దాం. రైట్, చూడు, విద్యా ప్రమాణాలకు సంబంధించినటువంటి ప్రశ్న అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు కానీ బాగా గమనిస్తే దాదాపు చివరికి వచ్చినాం. ఒక ఏరియా నుంచే దాదాపు ఈ విద్యా ప్రమాణాల నుంచి మనకు 5 నుంచి 6 ప్రశ్నలు అనేది రావడం జరిగింది. రైట్, సో నీకు విద్యా ప్రమాణాలకు సంబంధించినటువంటి పూర్తి వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. గణిత తార్కికతను వివరించడం అనేది దీనికి సంబంధించినది అన్నాడు. సో గణిత తార్కికతను వివరించడం, బాగా గుర్తుపెట్టుకో, వివరించడం అనే పదము కనబడతానే మనం వ్యక్తపరచడము అనే విద్యా ప్రమాణానికి సంబంధించింది. వ్యక్తపరచడం అన్న భావ వ్యక్తీకరణ అన్న ఒకటే. మీరు గుడ్డిగా గుర్తుపెట్టుకోవాల్సింది గణిత తార్కికతను వివరించడం అనే పదము కనబడతానే మనం చేయాల్సిన పని ఏంటి, అది వ్యక్తపరచడం అనే విద్యా ప్రమాణానికి సంబంధించినటువంటి అని గుర్తుపెట్టుకుంటే చాలు. రైట్, చూడు, భావ వ్యక్తీకరణ యొక్క అభ్యసన సూచికలు ఏముంటాయి? చూడు, గణిత వ్యక్తీకరణను రూపొందించడం అంటే గణితములో ఉన్నటువంటి సాంకేతికపరమైనటువంటి అంశాలను వ్యక్తపరచడము, గణితపరమైన ఆలోచనలను తన సొంత మాటలలో వివరించడం అంటే చతురస్రం అంటే 4 సమాన భుజాలు 4 సమాన కోణాలు గల సమృత పటమని, త్రిభుజం అంటే 3 రేఖాఖండాలు కలిగినటువంటి ఒక సరళ సమృత పటమని, అదేవిధంగా ఒక పద్ధతిని కూడా వివరించడం జరుగుతుంది. దట్ మీన్స్ 2 అంకెల సంఖ్యను కూదడంలో ఒక 2 అంకెల సంఖ్యను మనం సంకలనం చేయాల్సి వచ్చినప్పుడు మొదట 1ల స్థానములోని అంకెను కూడి తర్వాత 10ల స్థానములోని అంకెను కూడాలి. అంటే స్థాన మార్పిడిని కూడా గుర్తు తెచ్చుకోవాలంటే ఒక పద్ధతిని వివరిస్తున్నాడు విద్యార్థి, ఆ సమస్యకు తగిన పద్ధతిని వివరిస్తున్నాడంటే అది కూడా వ్యక్తపరచడము అనే విద్యా ప్రమాణానికి సంబంధించింది. చూడు, గణిత తార్కికతను వివరించడం అనేది దానికి సంబంధించింది, మనకు భావ వ్యక్తీకరణకు సంబంధించింది. ఐ థింక్ ఇది గతంలో అడిగిన బిట్టే. సంఖ్యలను గుర్తు గ్రేటర్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టుతో పోల్చగలగడము. సో గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టుతో మనం పోల్చగలగడం అనేది కూడా మనకు భావ వ్యక్తీకరణకు సంబంధించింది. నిజ జీవిత సమస్యలకు సంబంధించింది కూడా నిజ జీవిత సమస్యగా మార్చి చెప్పగలగడము. అంటే గణిత వాక్యం ఉంటుంది, ఆ వాక్యాన్ని మనం నిజ జీవిత సమస్యగా మార్చి చెప్పగలగడం అనేది దీన్ని వ్యక్తపరచడం అవుతుంది. అదేవిధంగా నిజ జీవిత సమస్యలను గుర్తులు ఉపయోగించి రాయగలగడం కూడా మనకేమవుతుంది, వ్యక్తపరచడం. సో వ్యక్తపరచడం అనే విద్యా ప్రమాణం తీసుకుంటే నీకు ఈ అన్ని అభ్యసన సూచీలకు సంబంధించినటువంటి సమాచారం మనకు తెలిసి ఉండాలి. సో నీకు ఇది అలాగే నీకు ఇవ్వడం జరుగుతుంది. గణిత తార్కికతను వివరించడము అదేనా ఇచ్చింది. ఇది భావ వ్యక్తీకరణకు సంబంధించినటువంటి విద్యా ప్రమాణము. రైట్, నెక్స్ట్ వన్, ఉత్తమ గణిత పాఠ్యపుస్తక లక్షణము కానిది ఏది అన్నాడు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనం పాఠ్యపుస్తకం కూడా మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది. పాఠ్యపుస్తకం యొక్క లక్షణాలలో రెండో కాన్సెప్ట్ ఏంటంటే విషయము, అంటే కంటెంట్ని ఏ విధంగా మనం ప్రజెంటేషన్ చేయాలి అని కానీ చూస్తే, ఫస్ట్ ఒక పాఠ్యపుస్తకంలో మన కంటెంట్ని ఏ విధంగా ప్రజెంటేషన్ చేస్తామంటే, ఫస్ట్ పాఠ్యపుస్తకంలో విషయ ప్రణాళికను కానీ మరియు విద్యా ప్రణాళికను అనుగుణంగా ఉండాలి. అంటే విషయ ప్రణాళికను అనుసరించి ఆధునికంగా ఉండాలి. విద్యా ప్రణాళిక తప్పనిసరిగా ఆ పాఠ్యపుస్తకం అనేది విద్యా ప్రణాళికకు అనుగుణంగా ఉండాలి.
అదేవిధంగా విద్యార్థి స్థాయికి తగినట్లుగా ఉండాలి. అంటే 6వ తరగతి తీసుకుంటే 6వ తరగతిలో విద్యార్థి ఏమైతే నేర్చుకోగలుగుతాడో అతని స్థాయికి సంబంధించి ఉండాలే కానీ 6వ తరగతిలోనే మనం త్రికోణమితిని పెట్టేసి విద్యార్థులకు తికమక చేసే విధంగా ఉండకూడదు ఆ పాఠ్యపుస్తకం. ముఖ్యంగా పాఠ్యపుస్తకం అనేది విద్యార్థి కేంద్రీకృతంగానే ఉండాలి. విద్యార్థి కేంద్రీకృతంగానే ఉండాలి. అదేవిధంగా పాఠ్యపుస్తకం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకతను బహిర్గతపరచడానికి అవకాశం ఉండాలి. అదేవిధంగా నిజ జీవితంలోను ఇతర పాఠ్య విషయాలలో ఎదుర్కొనే సమస్యలకు గణిత పాఠ్యపుస్తకం స్థానం కల్పించబడాలి. మనకు తెలుసు క్షేత్రమితి నేర్చుకుంటే చుట్టుకొలత వైశాల్యం అనే భావన ద్వారా మన నిజ జీవితంలో ఆ కాన్సెప్ట్ మనకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పాఠ్యపుస్తకంలో భాష ఎలా ఉండాలంటే పిల్లవానికి అర్థమయ్యే విధంగా సరళంగా ఉండాలి. అదేవిధంగా సులభంగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, విద్యార్థి స్థాయికి తగినట్లుగా ఉండాలి. ముఖ్యంగా మనం కొన్ని ఉపయోగించే గుర్తులు అనేది అంతర్జాతీయంగా ఆమోదించబడి ఉండాలి. అంటే ఇప్పుడు ఈ సింబల్ తీసుకుంటే ఈక్వల్ టు, దిస్ ఈజ్ గ్రేటర్ దెన్, దిస్ ఈజ్ లెస్ దెన్, అంతేగాని ఇక్కడికి అనుగుణంగా అంటే లోకల్గా అంటే ప్రాంతీయంగా ఉపయోగించే గుర్తులు కాకుండా అంతర్జాతీయంగా ఆమోదించబడిన గుర్తులు మాత్రమే మనం పాఠ్యపుస్తకంలో ఉపయోగించాలి. మౌలిక భావనను అభివృద్ధిపరచడంలో తగినంత కంటెంట్ కూడా ఉండాలి. ముఖ్యంగా మనం ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని పరిచయం చేస్తూ ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి చారిత్రక అంశాలు కానీ గణిత శాస్త్రజ్ఞుల గురించి విషయాలను కూడా మనం పొందపరచాలి. ఒక గణిత పాఠ్యపుస్తకానికి ఉన్నటువంటి మెయిన్ లక్షణం ఇది. మనకు తెలుసు, మనం ఏదైనా ఒక యూనిట్ను బోధిస్తున్నాము అంటే తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి చారిత్రక అంశాలు మనం తెలుసుకొని ఉండాలి. అదేవిధంగా మనోవిజ్ఞాన శాస్త్రం ఆధారంగా ఉండాలి. పాఠ్యపుస్తకంలోని విషయాలు అభ్యసన క్రమంలో ఉండాలి. మాదిరా సమస్యలు ఉండాలి, ఉదాహరణ ఉండాలి. చూడు, ప్రతి గణిత పాఠ్యపుస్తకంలో మనకు అభ్యాసానికి ముందు ఏముంటుంది? ఉదాహరణ లెక్కలు ఉంటాయి, మాదిరా సమస్యలని, మోడల్ ప్రాబ్లమ్స్ అని. ఈజ్ రైట్. విషయ సమర్పణ అనేది కృత్యాధార బోధనకు అనువుగా ఉండాలి. ఇప్పుడు కూడా కృత్యాధార బోధన అనేది కూడా మనకు కృత్యాధార పద్ధతి ఉంటుంది మనకు మెథడాలజీలో, మనకు బోధనా పద్ధతిలో, అది కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనకు తీసుకుంటే ఇంకొన్ని లక్షణాలు కూడా ఉన్నాయి. విద్యార్థి సొంతంగా చేసుకోవడానికి వీలైన అభ్యాసాలు కూడా ఉండాలి. అంటే ఉపాధ్యాయుడు కొన్ని ఉదాహరణ లెక్కలు చెప్పి 1-2 లెక్కలు అభ్యాసంలో లెక్కలు చేస్తే మరికొన్ని అభ్యాసాలు విద్యార్థులే సొంతంగా చేసుకోవాలి. అదేవిధంగా మౌఖిక అభ్యాసాలకు తగిన ప్రాధాన్యత కూడా ఉండాలి. మౌఖిక అభ్యాసాలకు తగిన ప్రాధాన్యత కూడా ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా విద్యార్థులలో సమస్యలు ఎలా ఉండాలంటే అభ్యాసములోని ఎక్సైజ్లోని సమస్యలు పిల్లలు అంటే విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని హేతువాదాన్ని పెంపొందించేదిగా ఉండాలి. ఇప్పుడు కూడా సమస్య అనేది ప్రాబ్లమ్స్ అనేది సరళత నుంచి క్లిష్టతకు అనే సూత్రాన్ని పాటించాలి. వెరీ 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 ఇంపార్టెంట్. సమస్యల క్రమం ఇప్పుడు కూడా సరళత నుంచి క్లిష్టత అనే సూత్రాన్ని పాటించాలి. అవసరమైన చోట ఆలోచింపజేసే ప్రశ్నలను ఇవ్వాలి. ప్రాజెక్ట్ పనులను పొందుపరచాలి. పాఠ్యపుస్తకంలోని విషయాలన్నింటినీ సూచించే విషయ సూచిక కూడా ఉండాలి. మూల్యాంకనం కోసం పునశ్చరణ అభ్యాసాలు అంటే యూనిట్ చివరిలో పునశ్చరణ అభ్యాసం అనేది ఉండాలి. ప్రతిభావంతులైన పిల్లల కోసం కష్టమైనవి సవాలుగా నిలిచే అభ్యాసాలు ఉండాలి. అవే మనకు ఆలోచించండి, చర్చించండి అనే ప్రశ్నలు కూడా మనకు దీని అనుగుణంగానే మనకు ఉంది. సాంస్కృతిక విలువలను అభివృద్ధి పరిచేదిగా ఉండాలి. పజిల్స్, మనోరంజక గణిత అంశాలు తగిన స్థానాలలో ప్రభావం కలిగి ఉండేలా ఇవ్వాలి. ముఖ్యమైన అంశాలను బాక్సుల్లో ఇవ్వాలి. ప్రతి అధ్యాయం అభ్యాసంలో ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు కూడా ఉండాలి. మనం గమనిస్తే మనం చదువుతున్నాం కదా పాఠ్యపుస్తకం, ఈ లక్షణాలన్నీ ఉన్నాయని ఒకసారి గమనించు. చూడు, మనకు ప్రతి లక్షణం కూడా మనకు పాఠ్యపుస్తకంలో ఉన్నాయి. అప్పుడే మనం ఆ పాఠ్యపుస్తకాన్ని ఉత్తమ గణిత పాఠ్యపుస్తకం అంటాం. అభ్యాసం చివర జవాబులు ఉన్నాయా? ఎస్ ఉన్నాయి. ముఖ్యమైన అంశాలకు బాక్సులో ఉన్నాయా? ఎస్ ఉన్నాయి. పజిల్స్, మనోరంజక గణిత అంశాలు తగిన స్థానాలలో ప్రభావం కలిగి ఉండేలా ఇవ్వాలి. ఎస్, మన పాఠ్యపుస్తకాల్లో ఉంది. చూడు, ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్దాం.
గణిత పాఠ్య పుస్తకము యొక్క లక్షణము కానిది ఏది అన్నాడు. సో మనకు ఆప్షన్ చూస్తే సమస్యల క్రమం అనేది క్లిష్టత నుండి సరళతకు ఉండాలి. చూడు మనం ఇక్కడే నేర్చుకున్నాం 18వ పాయింట్. సమస్యల క్రమం అనేది సరళత నుంచి క్లిష్టతకు అనే సూత్రాన్ని పాటించాలి అనుంది. ఈజ్ రైట్. అంటే ఇది క్లిష్టత నుండి సరళతకు కాదు, ఎక్కడ ఉండాలి? సమస్యల క్రమం అనేది సరళత నుండి క్లిష్టతకు అనే ఉండాలి. కాబట్టి ఫస్ట్ ఆప్షనే మనకు ఉత్తమ గణిత పాఠ్య పుస్తకం యొక్క లక్షణము కానిది. రిమైనింగ్ ఏమిచ్చినాడు? సాంఘిక సాంస్కృతిక విలువలను అభివృద్ధి పరిచేదిగా ఉండాలి. చూడు ఇది మనకి 23వ పాయింట్లో ఉంది. సాంఘిక సాంస్కృతిక విలువలను అభివృద్ధి పరిచేదిగా ఉండాలి. మూడో ఆప్షన్ ఏమిచ్చినాడు? మూల్యాంకనం కోసం పునశ్చరణ అభ్యాసాలు ఉండాలి. ఈజ్ రైట్. 21వ పాయింట్ చూడు, మూల్యాంకనం కోసం పునశ్చరణ అభ్యాసాలు ఉండాలి. ఇంకా 4వ పాయింట్ ఏముంది అంటే 4వ పాయింట్ మనకి అక్కడ కానీ చూస్తే స్వయం మదింపు చేసుకోవడానికి వీలైన అభ్యాసాలు ఉండాలి. చూడు మనకు ఆల్రెడీ చెప్పినాం. సో మనకు విద్యార్థి 15వ పాయింట్ చూడు, విద్యార్థి స్వంతంగా చేసుకోవడానికి వీలైన అభ్యాసాలు ఉండాలి. ఏదైనా 4th పాయింట్ స్వయం మదింపు చేసుకోవడానికి వీలైన అభ్యాసాలు ఉండాలి. ఇది 4th పాయింట్. ఓకేనా? చూడు 2ది 3 4 ఉంది. సో ఈ 26 పాయింట్లో నుంచే మనకు ఒకటి రివర్స్ తప్పించినాడు. అది మనకు ఉత్తమ గణిత పాఠ్య పుస్తకం యొక్క లక్షణం కానిదన్నాడు. సమస్యల క్రమం అనేది క్లిష్టత నుండి సరళతకు ఉండాలి అనేది తప్పు. ఎలా ఉండాలి? సమస్యల క్రమం అనేది సరళత నుంచి మనకు క్లిష్టతకు అనే సూత్రాన్ని పాటించాలి. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడు, క్రింది వానిలో ఆగమన ఉపగమం లక్షణాలు అన్నాడు. మనకు ఆగమన పద్ధతి కూడా మన ఛానల్లో ఉంది. ఒకసారి విని నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. మనకు ఆగమన ఉపగమం యొక్క లక్షణాలు ఏంటని ఒకసారి చూస్తే 4 లక్షణాలు ఉన్నాయి. మనకు ఉదాహరణ నుంచి సూత్రీకరణం చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఆగమన పద్ధతిలో మనం ఉదాహరణ నుంచి సూత్రీకరణ, మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలు, ప్రత్యేక అంశం నుంచి సాధారణీకరణం దిశగా బోధన సాగుతుంది. ప్రయోగాలు లేదా పరిశీలనలు చేయడం ద్వారా సాధారణీకరించడం జరుగుతుంది. రైట్. ఒకసారి చూడు, ఉదాహరణ నుంచి సూత్రీకరణ చేయడం జరుగుతుంది. ఎస్, ఏ అనేది కరెక్టే. ఏ ఎక్కడెక్కడైతే ఉందో అవన్నీ ఆప్షన్. ఏ ఫస్ట్ ఆప్షన్ లేదు, ఇది మన ఆన్సర్ కాదు. ఈ 3 ఉన్నాయి. మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలు, ఎస్ ఇదే నేర్చుకుని ఇప్పుడే. మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలకు సాగుతుంది అంటే మన ఆన్సర్ బి కూడా రైట్. ఎక్కడైతే బి ఉందో అవి మాత్రమే. ఈ 2 బి ఉంది, దీంట్లో బి లేదు. ప్రయోగాలు లేదా పరిశీలనల ద్వారా చేయడం ద్వారా సాధారణీకరించడం జరుగుతుంది. చూడు, ప్రయోగాలు లేదా పరిశీలన చేయడం ద్వారా సాధారణీకరించడం జరుగుతుంది అంటే మనకు సి కూడా ఉంది. సి ఎక్కడెక్కడ ఉంది? దీంట్లో లేదు సి. అంటే మన ఆన్సర్ చూడు, మనకు 3 ఆప్షన్లోనే తెలిసిపోయింది. ఇంకా 2 స్టేట్మెంట్లు మనం చూడాల్సిన అవసరం లేదు. సరే, 2 స్టేట్మెంట్లు ఏమి? సూత్రీకరణ సాధారణీకరణలను నియమాలను పరీక్షించేదిగా ఉంటుందా అంటే కాదు. సూత్రీకరణ ఉత్పాదిస్తాం, జనరలైజేషన్ పరీక్షించాం, జనరలైజేషన్ ఉత్పాదిస్తాం. మనకు మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలకు సాగుతుంది, కానీ వాడు ఇక్కడ ఏమన్నాడు? అమూర్త విషయాల నుండి మూర్త విషయాలకు సాగుతుంది. ఇది కూడా కాదు. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఈ 3 ఏబిసి మాత్రమే ఆగమన ఉపగమం యొక్క లక్షణాలు. రైట్. నెక్స్ట్ చూడు, కళాత్మక విలువకు సంబంధించింది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ విలువలకు సంబంధించి కూడా ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. లయ ఎక్కడ ఉంటే అక్కడ సంఖ్య ఉంటుంది అని పేర్కొన్న వారు ఎవరు? పైథాగరస్. చూడు ఎక్కడుందో మనకు ఫస్ట్ ఇయర్ బుక్లో పేజీ నెంబర్ 17లో ఉంది. ఎచ్చట లయ కలదో అచ్చట సంఖ్య కలదో అని చెప్పింది ఎవరు? పైథాగరస్. అందుకే గణితానికి మనం కళాత్మక విలువ ఉంటాడు. అసలు కళాత్మక విలువ అంటే ఏమి? ప్రపంచంలో
ఏ సుందర దృశ్యాన్ని కానీ వస్తువును కానీ చూసినా దాని వెనుక గణిత నియమాలు కానీ గణిత సౌష్ఠవత దాగి ఉంటుంది అని గ్రహించవచ్చు. అంటే కళాత్మకకు నిలయాలైన శిల్పకళ, చిత్రలేఖనం, అదేవిధంగా మనకు మృణ్మ ప్రాత్రాలు తయారీ కానీ, చెక్కతో చేసే వివిధ రకాల బొమ్మలు కానీ, వీటిలన్నిటిలో కూడా మనకు జామితీయ నియమాలు, సౌష్ఠవము, నిష్పత్తి, అనుపాతము మొదలైన గణిత అంశాలుంటాయి. అందుకే యూరిపిడియస్ అనే ఒక విద్యావేత్త ఏమన్నాడంటే, జామితి బలీయమైనది, కళతో కలిస్తే దానికి ఎదురు లేదన్నాడు. జామితి బలీయమైనది, కళతో కలిస్తే దానికి ఎదురు లేదన్నాడు యూరోపిడియస్. మనకు వీణ కానీ, సితారు, గిటారు, హార్మోనియం, ఫ్లూటు, తబాలా వంటి వాయిద్య పరికరాలన్నీ కూడా మనకు గణిత సూత్రాలు ఆధారంగానే తయారు చేయబడ్డాయి. అందుకే మనకు పైథాగరస్ ఎక్కడ లయ ఉంటుందో అంటే లయ ఎక్కడ ఉంటే అక్కడ సంఖ్య ఉంటుందని పేర్కొంది ఎవరు? పైథాగరస్. చూడు, APEKXను విస్తరించింది. ఇది మనకు 2016వ సంవత్సరంలో మన ఏపీ ఎస్సీఆర్టీ ఒక కొత్త ప్రోగ్రాం పెట్టింది. ఏంటి అంటే APEKS. దాని అర్థం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ సెకండ్ ఆప్షన్లో ఉంటుంది. సో ఒక సబ్జెక్ట్ ఫోరంను ఏర్పాటు చేయడం, ప్రతి సబ్జెక్టులోనూ ఒక ఫోరం అంటే ఉపాధ్యాయులన్నీ కలిసి ఒక ఫోరంగా తయారు చేసుకొని ఆంధ్రప్రదేశ్ ఈ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అనే ప్రోగ్రాం పెట్టింది. ఆంధ్రప్రదేశ్ ఈ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అంటే ఉపాధ్యాయుల్లో ఉన్న ఐడియాస్ని, వారి యొక్క భావనలను ఉపాధ్యాయులు మరొక ఉపాధ్యాయులకి, అదేవిధంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు నాలెడ్జ్ జ్ఞానాన్ని వాళ్ళు ఏం చేయాలి, ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఒక ప్రోగ్రాం అనేది పెట్టింది. దాన్ని APEKS అంటాడు. దాన్ని ఆంధ్రప్రదేశ్ ఈ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ దాని యొక్క ఫుల్ ఫామ్. చూడు, అంటే సాధారణంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా మనకు ఏం చేసి ఉండాలి, మనకు అవగాహన కలిగి ఉండాలి. దీన్ని బట్టి నువ్వు ఇంకా అర్థం చేసుకో. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో అంటే అంటే దీక్ష కానీ, నిష్ఠ కానీ అలాంటి కార్యక్రమాల గురించి కూడా మనకు తెలిసి ఉండాలి. అంటే ఆ దీక్ష అనే యాప్ ఉంది. ఆ యాప్లో మనకు ఉపాధ్యాయులకు ఆన్లైన్లో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు కదా. సో దాని గురించి కూడా మనకు తెలిసి ఉండాలి. రైట్, నెక్స్ట్ వన్. హ్యూరిస్కో అనే పదం యొక్క అర్థం. హ్యూరిస్కో అంటే మనకు తెలుసు, హ్యూరిస్కో మెథడ్ అంటే అన్వేషణ పద్ధతి. అన్వేషణ పద్ధతిలోకి సంబంధించింది. చూడు, అన్వేషణ పద్ధతిని ఆంగ్లంలో ఏమంటాం? హ్యూరిస్టిక్ మెథడ్ అంటాం. అన్వేషణ పద్ధతిని ఆంగ్లంలో హ్యూరిస్టిక్ మెథడ్. అన్వేషణ పద్ధతిలో విద్యార్థులు ఎలా ఉంటాడు? అన్వేషకుడుగా ఉంటాడు. హ్యూరిస్టిక్ అనే ఆంగ్ల పదము మనకు హ్యూరిస్కో అనే గ్రీకు పదం నుండి వచ్చింది. ఏ పదము? హ్యూరిస్కో అనే గ్రీకు పదం నుండి వచ్చింది. హ్యూరిస్కో అనగా అర్థం ఏంటి? నేను కనుక్కుంటాను. ఐ ఫైండ్ అని అర్థం. ఏంటి? ఐ ఫైండ్ అని అర్థము. ఇది మనకు హ్యూరిస్కో మెథడ్, అన్వేషణ పద్ధతి. ఇది కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఒకసారి దాన్ని కూడా విని నోట్స్ రాసుకునే ప్రయత్నము చేయండి. దీంతో మనకు 13వ తేదీ ఆఫ్టర్నూన్ జరిగింది. నెక్స్ట్ వీడియోలో 14వ తేదీ మార్నింగ్ జరిగితే మనకు టోటల్గా 13 సెక్షనల్ వీడియోలు అనేది మనకు అప్లోడ్ చేయడం జరిగింది. ఒక సిరీస్ అనేది కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.